నిజామాబాద్ జిల్లాలో 2 రోజులుగా వర్షాలు దంచుకొడుతున్నాయి. ఆరూరు మండలంలో అకాల వర్షాలతో తీవ్ర పంట నష్టం జరిగింది. కోతకొచ్చిన సజ్జ పంట వర్షానికి తడిసి ముద్దైంది. 6 గాలం కష్టపడి పండించిన పంట వర్షానికి మొలకలు రావడంతో లక్షల్లో నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. నష్టపోయిన పంటకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి తమను ఆదుకోవాలంటున్నారు రైతులు. సజ్జ పంట పెట్టినాం. ఇది 3 నెలల పంట, 90 రోజుల పంట. మేము ఎండలో ఎంతో కష్టపడి బాధపడి దీన్ని పండించినాము. 1 ఎకరాకు 50,000 రూపాయలు ఖర్చు పెట్టినాము. ఒక్కసారి పురుగు వస్తే 4 సార్లు పురుగు మందు కొట్టినాము. 50,000 రూపాయల ఖర్చు పెట్టినాము. 14-15 క్వింటల్ సజ్జలు వెళ్తాయంటే మేము ఇంకెక్క వండిద్దాము, 17-18 క్వింటల్ వండిద్దామని కష్టపడి పని చేసి 50,000 రూపాయలు ఖర్చు పెట్టినాం. 1,00,000 రూపాయలు ముందు కోసిన వాళ్ళకు బిగాన 1,00,000 రూపాయలు వచ్చినాయి. ఇది కూడా బిగాన 1,00,000 రూపాయలు వచ్చేటి. కాకపోతే కుప్ప కోసినాక వర్షం పడ్డది. కొయ్యనోళ్ళవి ఉన్నాయి, కోసినోళ్ళది ఇవి కుప్పల మీదనే లాకాలు వచ్చినాయి. 4 రోజులే ఇదంతా గెలుకుతున్నాము, ఎండబెడుతున్నాము, కాయిదాలు కప్పుడు తీసుడు. 4 రోజుల నుంచి దినం 5 ఊరం కష్టపడుతున్నాం. కానీ ఇది ఏం కాదు, ఏం పని చేయదు ఇది అంటున్నారు. ఇది మరిగా గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలా, రైతులని మాకు నష్టపరిహారం లింపకపోతే మేము రైతులం నష్టపోతాము. అవసరం అనుకుంటే మేము ధర్నాకు కూడా పోతాం. కానీ మాకు గవర్నమెంట్ మాత్రము రైతులకు ఆదుకునాలా, నష్టపరిహారం లింపాలి. 200 ఎకరాల సజ్జ పంట సాగు చేశాము. మరి దాదాపు ఒక 100 ఎకరాల పైబడి ఉన్నటువంటి పంట కోత కోసే సమయంలో ఈ అకాల వర్షం వచ్చి మా సజ్జ రైతుల్ని బాగా నష్టపరిచింది. మరి కోసినటువంటి మా సజ్జ పంట ఆరబెట్టే సమయంలో వర్షంతో ఇలా కంకులన్నీ ఖరాబై మొలకలు వచ్చేసినాయి. మరి కొయ్యని పంటలో కూడా తోటల నిలువుకున్న కంటికి కూడా లాకలు రావడం, దీంతో మేము చాలా నష్టపోతున్నాం. ఒక్కొక్కరం 1 ఎకరాన 40,000-50,000 పెట్టుబడి పెట్టినాము. మరి ఇంత 45 డిగ్రీల ఎండల్లో కూడా పనిచేస్తూ ఈ పంటను సాగు చేశాము. ఈసారి ఆశాజనకంగా ఉన్నటువంటి పంట మంచి దిగుబడి వస్తున్న తరుణంలో ఈ వర్షంతో మేము చాలా నష్టపోయినాము, పూర్తిగా నష్టపోయినాము. మరి ఒక్కొక్క రైతు 1,00,000 రూపాయలు, ఎకరాన 1,00,000 రూపాయల నష్టం రైతుకు. కాబట్టి మేము మన తెలంగాణ ప్రభుత్వాన్ని కోరేటిది మరియు మా రైతుల తరఫున డిమాండ్గా అడిగేది ఒకటే, ఈ అకాల వర్షం వల్ల నష్టపోయినటువంటి సజ్జ రైతుల్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ దీనిపై త్వరగా స్పందించకుంటే రైతులు కూడా రోడ్ల పైకి వచ్చి ధర్నా చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకోవాలా, ఇది మా సజ్జ రైతుల తరఫున డిమాండ్. అకాల వర్షం కారణంగా ఒక 100 ఎకరాల వరకు, అంటే ఒక 100 ఎకరాలు కటింగ్ అయిపోయింది, ఒక 100 ఎకరాలు ఇంకా కటింగ్ దశలో ఉన్నది. అవన్నీ కూడా అకాల వర్షం కారణంగా ఈ సజ్జ అంతా కూడా ఇట్లా మొలకలు వచ్చేసినాయి. దానివల్ల బాగా నష్టపోయినాం. ఎకరాన 1,00,000 వరకు వస్తాయన్న అనుకున్నాము. కానీ ఈ అకాల వర్షం కారణంగా ఇట్లా నష్టపోవడం వల్ల మాకు వచ్చే పరిస్థితి లేదు. ఇవల్ల మనము ఈ సజ్జ పంటను చూసినట్టయితే మొత్తం మొలక వచ్చేసింది. దీనికోసం మేము గవర్నమెంట్ని కోరేది ఏంటంటే, తెలంగాణ గవర్నమెంట్ని కోరేది ఏంటంటే ఈ సజ్జ రైతుల్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తాం.